ఇక్కడ నేను సన్ రైజ్ చూస్తున్నాను గోదావరి దగ్గర. ఇది గోదావరి కాదండి, గంగా. దర్శనం ఎంత టైం పట్టింది? 3 గంటలు పట్టిందండి. నేను మధ్యలో దూరినా. ఇంకా మీలాంటి వాళ్ళు కదండి, వర్షాలు పడతలేవు టైంకి. నేను కాశీకి వచ్చి 3 days అయింది. ఇంకెలా కొట్టలేదా నేను? అదే. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏం చేస్తున్నారు? ఏంటిదే పోతులా? ఓకే చెప్పండి, ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఇక్కడ నేను సన్ రైజ్ చూస్తున్నాను గోదావరి దగ్గర. ఇది గోదావరి కాదండి, గంగా. గంగా గంగా దగ్గర సన్ రైజ్ చూస్తున్నాను. ఓకే. ఇక నిన్న మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళానండి. ఎంత టైం పట్టింది దర్శనం? విశ్వనాథ్ టెంపుల్ కి. దర్శనం ఎంత టైం పట్టింది? 3 గంటలు పట్టిందండి. అది మిగతా వాళ్ళకి, మీకు ఎంత టైం పట్టింది? నాకే 3 గంటలండి. మిగతా వాళ్ళకు 5 పట్టిందొచ్చు. నేను మధ్యలో దూరినా. ఇంకా ఎందుకండి మరి అలా దూరం? తప్పు మరి కదా. నాకు ఓపిక లేదండి నడవడానికి. మీలాంటి వాళ్ళు కదండి, వర్షాలు పడతలేవు టైంకి. లేదండి, ఓపిక లేకనే నేను అక్కడ అడిగి దూరినా. అట్లనే నాకు 3 hours టైం పట్టింది. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. కాశీ విశ్వనాథ దర్శనం 2 సార్లు చేసుకున్నా. లోపల దర్శనం మాత్రం 2 సార్లు చేసుకున్నా. అక్కడ చాలా బాగా జరిగింది. ఇంకేంటంటే ఇక మేము అక్కడ షాపింగ్ చేసినాం. బనారస్ శారీస్ అవి తీసుకున్నాము. తీసుకొని ఇక నైట్ ఇంటికి వచ్చి పడుకున్నాం. ఆయన చెప్పిండు 5000 అట్లా చెప్పిండు. నేను 2500 అడిగిన. 2500 అడిగి తీసుకున్నా. హ్యాపీగా జర్నీ అన్ని అయితే మంచిగా అయినాయి. ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ 3 o'clock బయలుదేరుతాము. ఇప్పుడు మా చిన్న బాబుకు ఎంటుకలు తీస్తున్నాం ఇక్కడ. మా లేదు, నాకు 2 కొడుకులు. పెద్ద బాబు, చిన్న బాబు. ఇద్దే ఉండడు. ఆయనకు ఒక కూతురు. ఎంటుకలు తీస్తుంటే ఎంటుకలు కాదండి, ఇంత దూరం వచ్చిన్నాం కదా, ఎంటుకలు గుండు చేయించుకుంటా అన్నాడు. అందుకనే ఇక్కడ వెయిట్ చేస్తాను. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ నాను. గుడ్ మార్నింగ్ చెప్పే. గుడ్ మార్నింగ్ చెప్పు. అమ్మో గొట్టకే. ఎక్కడికి వచ్చినాను? ఇక్కడ ఏముంది? ఏమొచ్చింది? సన్ వచ్చిందా? గుడ్ మార్నింగ్. చెప్పండి ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? మేము ఇక్కడ గుండు వెంట్రుకలు ఇద్దామని. మీ ఎంటుకల అంత మాట లేదు. మా చిన్న కొడుకు అని చెప్పాను కదండి ఇందాక. మళ్ళా అడుగుతారేంటండి? సారీ అండి. మేము గంగ దగ్గర ఉన్నామండి. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. ఎందుకండి కోపడుతున్నారు? వెళ్ళిపో. సారీ సార్. ఈయన చిన్న బాబు అన్నారు. ఆయన మా చిన్న బాబు అండి. బాగా చిన్నగా ఉన్నాడండి. ఇక్కడ పిండ ప్రదానం కూడా చేస్తారంట అండి. మా మామయ్యకి, అత్తయ్యకి, మా ఆయనకు తర్పణాలు చేయిస్తున్నాము. చేయించేసి మన గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈవినింగ్ 3 o'clock బయలుదేరుతాం. ఓకేనా? బాయ్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను.
నేను కాశీకి వచ్చి 3 days అయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకెలగొట్టలేదా నేను ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. లేదు, నేను బనారస్ శారీస్కి వచ్చాను షాప్కి. ఈ షాప్ చాలా బాగా నచ్చింది నాకు. 30,000 శారీస్ తీసుకున్నా. 30,000 శారీస్ తీసుకున్నా. 30,000 శారీస్ 30,000 వర్త్ శారీస్ శారీస్, బనారస్ శారీస్. నాకు అర్థం కాలేదు సార్. బనారస్ ఫ్యాన్సీ శారీస్ షాప్ నేమ్. చాలా చీప్ గా రీజనబుల్ రేట్స్ ఇచ్చారు. చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ షాప్ కు రండి. షాప్ పేరు బనారస్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ శారీస్. ఇంకా చెప్తారా ఎన్ని శారీస్ కొన్నారు? శారీస్ మేము 25 శారీస్ కొన్నామా? 30 శారీస్. ఎందుకు హైదరాబాద్ లో షాప్ పెడుతున్నారా? లేదు, అందరికి గిఫ్ట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి తీసుకున్నా. నాకు ఈ షాప్ లో బాగా నచ్చినాయి శారీస్. ఓకే. ఈ బాబు మా మన్మడు. ఆయనకేం కొనలే? ఆయన డ్రెస్సెస్ ఇక్కడ లేవు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వేరే షాపింగ్ వెళ్ళాలి మేము ఇప్పుడు. ఓకే. 3 రోజులు ఏం సరిపోతుంది మీకు? 3 రోజుల నుంచే ఒక రోజు కాలభైరవి టెంపుల్, గంగా నది స్నానం, గంగా హారతి, కాశీ విశ్వనాథ్ దర్శనం, అన్ని చెప్పండి. వన విశాలాక్షి దర్శనం. शॉप के बारे में बोलो. अच्छा बोलो वन टाइम. मार्केटिंग करो भैया. ठीक है, धन्यवाद.